బతకడానికి మరో దారి లేక బిచ్చమెత్తుకునే దరిద్రులు ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. కానీ లక్షలు కోట్లు ఆస్తులను కూడా ఎవరైనా భిక్షాటనకు బయలుదేరారంటే మాత్రం వినడానికి కాస్త వింతగానే ఉంటుంది. ఇందులో చిన్న ట్విస్టునా కూడా అడుక్కోవడం మాత్రం అక్షరాల నిజం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సత్తెమ్మ తల్లి సంబరం ఫిబ్రవరి 13న ప్రారంభం. ఫిబ్రవరి 13న సాయంత్రం 6 గంటలకు కత్రికొండ దింపడం. ఆ రోజున కత్రికొండ నెత్తిన పెట్టుకుంటే ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేని వారికి కూడా సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. మాకు పిల్లలు 3 సంవత్సరాల వరకు పుట్టలేదు. అప్పుడు మొక్కుకున్న సత్తెమ్మ తల్లి కత్రికొండ పెట్టుకున్న వెంటనే నాకు పాప పుట్టింది. ఫిబ్రవరి 14 ఉదయం 8 గంటలకు నాగదేవతగా వెలిసిన సత్తెమ్మ అమ్మవారికి పుట్టలో పాలుపోయడం. ఫిబ్రవరి 15న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విచిత్ర వేషాల సంబరం. సంతానం కోసమైనా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా సత్తెమ్మ తల్లికి మొక్కుకుంటే మీ కోరిక తీరినట్టే. అయితే మొక్కులు తీరిన తరువాత మాత్రం విచిత్ర వేషాలు వేసి బిచ్చమెత్తుకుని మొక్కుబడులు తీర్చుకోవడం ఈ సంబరంలో ప్రత్యేకత. నేను ఇప్పుడు విజయవాడ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. 2004లో నేను ఎస్ఎస్ ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు నేను ఆవిడ్ని మొక్కుకున్నా. నాకు ఎస్ఎస్ ఎలక్షన్స్ వస్తే కనుక అమ్మవారి జాతరలో నేను ఏదో ఒక వేషం వేస్తానని మొక్కుకున్నా. నేను 2004 సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యాను. దాంతో ఆ మొక్కు తీర్చుకోవాల్సిన సమయం ఉంది. కానీ నాకు పని భారం వల్ల కుదరలేదు. ఈ సంవత్సరం నా అధికారులు, ఉన్నతాధికారుల యొక్క పర్మిషన్ తీసుకుని ఈ సంవత్సరం అమ్మవారి మొక్కు తీర్చుకుందామని వచ్చాను. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మ కృపకు పాత్రులు కండి. ఇట్లు సత్తెమ్మ తల్లి ఆలయం, కొప్పవరం, అనపర్తి మండలం.